ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ గా మారిన జీహెచ్ఎంసీ పూర్తిగా తన భౌగోళిక స్వరూపాన్ని మార్చుకోనుంది. కౌన్సిల్ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మొత్తం కౌన్సిల్ మినిట్స్, బుక్స్, అకౌంట్స్, ఇతర పత్రాల్ని పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2-3 రోజుల్లో గ్రేటర్ పరిధిలోని వార్డుల విభజన నోటిఫికేషన్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ వరకు అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ ప్రాంతమంతా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉండే 51 గ్రామ పంచాయతీలను గతంలోనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసింది. ఇప్పుడు 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను సైతం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో ఆ ప్రాంతం పాలనా పగ్గాలను బల్దియా తీసుకుంది. ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాలను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కౌన్సిల్, కార్పొరేషన్ మినిట్స్, బుక్స్, బ్యాంకు ఖాతా వివరాలు, అందుకు సంబంధించిన చెక్ బుక్స్ స్వాధీనం చేసుకుని ఆ ఖాతాలను క్లోజ్ చేశారు. ఇకపై జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ జీహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద జరిగేలా ఆదేశాలిచ్చారు. తన ఆధీనంలోకొచ్చిన కొత్త ప్రాంతాలను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్లో ప్రస్తుతం 150 కార్పొరేటర్ వార్డులు, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో వార్డుల పునర్విభజనపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఉన్న వార్డులను 300 నుంచి 306కు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 1,30,00,000 మంది వరకు ప్రజలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 లెక్కలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వార్డుల విభజన చేసే అవకాశముంది. ప్రతి వార్డుకు 40 నుంచి 45,000 మంది పబ్లిక్ వార్డుల విభజన ప్రతిపాదనకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల ప్రాతిపదికగా తీసుకుని సరిహద్దులైన రోడ్లు, నాలాలు, రైల్వే ట్రాక్లు, బ్రిడ్జిలను హద్దులుగా పరిగణించే అవకాశముంది. అలా గ్రేటర్ పరిధిలో మొత్తంగా 300కు పైగా వార్డులు ఏర్పాటు కానున్నాయి. నోటిఫికేషన్ తరువాత జీహెచ్ఎంసీలోని ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉంది. అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ అనంతరం వార్డుల హద్దులను ఫిక్స్ చేయనుంది. వీటితో పాటు సర్కిల్ సంఖ్యను 30 నుంచి 60కి పెంచే అవకాశముంది. గ్రేటర్ పరిధిలో 6 జోన్లు ఉండగా వాటి సంఖ్య 10 నుంచి 12కు పెరిగే ఛాన్స్ ఉంది.